ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలు కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. కొందరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ పార్టీలోకి వెళ్లగా మరికొందరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరోవైపు నిన్న మరో రాజకీయ డ్రామాకు కారణమైన ఆరూరి రమేష్ కూడా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇక మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ కూడా డీకే శివకుమార్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి డీకేతో భేటీ అయ్యారన్న చర్చ జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలు కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. కొందరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ పార్టీలోకి వెళ్లగా మరికొందరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరోవైపు నిన్న మరో రాజకీయ డ్రామాకు కారణమైన ఆరూరి రమేష్ కూడా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇక మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ కూడా డీకే శివకుమార్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోని వెళ్లేందుకు మల్లారెడ్డి డీకేతో భేటీ అయ్యారన్న చర్చ జోరందుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలు కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ప్రత్యేకించి ఇక్కడ చూస్తున్నట్లయితే అధికార పార్టీ వైపు గులాబీ నేతలు అటు చూస్తున్నట్లు తెలుస్తుంది, కారు దిగేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్? మొత్తంగా 100 రోజులు కూడా కాలేదు అధికారం కోల్పోయి, అప్పుడే గెలిచిన వాళ్ళతో పాటు ఓడిన వాళ్ళు కూడా తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం, తన వ్యాపార లావాదేవీలు నెరవేర్చుకోవడం కోసం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఏదో మర్యాద పూర్వకంగా కొందరైతే ప్రోటోకాల్ అంశాలని చెప్పేసి మరి కొందరు కొన్ని కారణాలు చెప్పినప్పటికీ ఆ కారణాలు సహేతుకం కాదు అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే విమర్శలు రావడం జరిగింది. ఇక సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి బీబీ పాటిల్, అదేవిధంగా అచ్చంపేట నుంచి నాగర్కర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాముల కొడుకులు ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా ఇక్కడ ఉంటూనే అటు బీజేపీలో చేరడం జరిగింది. వారికి కూడా అక్కడ టికెట్లు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి, అదేవిధంగా ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి సంబంధించి చాలా చర్చనీయాంశం విషయంగా మారుతుంది. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు అని చెప్పేసి అన్నారు. అయితే వెళ్తున్న సందర్భంలో డీకే శివకుమార్ తో రాయబారం నడిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి దానికి అడ్డు తగలడంతో వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో అక్కడ బ్రేక్ కావడంతో వాళ్ళు మళ్ళీ వచ్చి కేసీఆర్ ని కలిసి వివరణ ఇచ్చుకొని తమ పార్టీలోనే ఉంటాము, ఇతర కాలేజీ లావాదేవీలు, కాలేజీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూలగొడుతున్నారు కాబట్టి మేము వేం నరేంద్ర రెడ్డిని కలిసామని చెప్పేసి వివరణ ఇచ్చుకొని తమ కేసీఆర్ తోటే ఉంటామన్నారు. కానీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో డీకే శివకుమార్ ని కలిసినటువంటి ఫోటోలు వైరల్ కావడంతో వాళ్ళు దాదాపుగా ఏదో రోజు పార్టీ మారుతారని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ వార్త అయితే దాదాపుగా ఆ వర్గాల నుంచి వస్తా ఉంది. అయితే వాటికి సంబంధించి కూడా మల్లారెడ్డిని వివరణ కోరినప్పుడు తాను ఒక కాలేజీ కొనుగోలు వ్యవహారంలో ఒక మధ్యవర్తి ద్వారా డీకే శివకుమార్ని కలిసాం తప్ప పార్టీ మారడానికి కాదు, తనకు ఇప్పటికీ 75 ఏళ్ళు వచ్చాయి, ఇంకోసారి కూడా పోటీ చేసే అవకాశం లేదు, తన రాజకీయ జీవితం కూడా ఇక్కడతో కూడవుతుంది, ఈ టైంలో నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు, తను కేసీఆర్ ని వదలను, 5 ఏళ్ల పాటు కేసీఆర్ తోటే ఉంటాను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసి మీడియాలో వచ్చినటువంటి వార్తలకి ఆయన రిజైండర్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, ఫోన్లు చేసి రిజైండర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఇట్లా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు వెళ్ళిపోతారు అనేది రోజు రోజుకి సందిగ్ధత పెరిగిపోతున్నట్టు పరిస్థితి. నిన్న అరూర్ రమేష్ కు సంబంధించి కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిన్న కిడ్నాప్ చేశారని చెప్పేసి బీజేపీ నేతలు అంటే లేదు, తానే స్వయంగా వచ్చాను, బసవరాజ్ సారే దయాకర్ తో కలిసి అని చెప్పారు.
కేసీఆర్ దగ్గరకు వచ్చేసి కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తాను, తాను పోటీ చేయను, కాకపోతే ఎవరు పెట్టినా గెలిపిస్తానని చెప్పడం జరిగింది. సో తీరా ఈ రోజు మళ్ళీ తెల్లారి చూస్తే ఆయన ఢిల్లీలో వాళ్ళని కలిసేందుకు బీజేపీ నేత అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో ఇట్లా ఇప్పుడు ఎవరు ఏ రకంగా పార్టీ మారుతారు, ఎంతమంది 39 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి ఎంతమంది ఉంటారు అనేది కూడా చాలా సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఎంపీ టికెట్ల అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్న క్రమంలో కూడా అనేక చర్చలు ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత కుటుంబ సభ్యులు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకేమో అందలం ఎక్కిచ్చారు. ఇప్పుడు తీరా Right. ఓడిపోయే సీట్లు గెలిచే పరిస్థితి లేనప్పుడు మాత్రం సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే విధంగా సహకరించే విధంగా టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి ఒక విమర్శ కూడా వస్తుంది. కాబట్టి తాము పోటీ చేయడానికి భయపడుతున్నామని చెప్పేసి చెప్పారు. ఇదే విషయాన్ని నిన్న చానంపూడి సైదిరెడ్డి కూడా అదే తరహాలో కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా మొత్తానికి బీఆర్ఎస్ అనే పార్టీని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిసి కూడా లేకుండా చేసి అంటే ఒంటరి చేసేటువంటి ప్రయత్నం అయితే సాగుతుంది. అందుకే వాళ్ళందరినీ కూడా ఎవరికి ఉన్న సంబంధాలు ఆ సంబంధాలు ఉపయోగించుకొని ఆయా పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు